ఒకసారి ఈ సీన్ చూడండి. సార్ వేరే హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. 3rd 4th క్లాస్లోనే వాళ్ళు కేబీసీ ఐఐటీలో కూడా సెలెక్ట్ అవుతారు సార్. బుక్ కూడా ఫస్ట్ 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఫ్రెండ్స్ అందరూ హే ఏంట్రా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్. 50 రూపీస్ డిస్కౌంట్ ఉంది సార్ ఇవాళ. 1 వీక్లో మొత్తం నేర్చుకోవచ్చా? 3 to 4 డేస్లోనే భయంకరంగా ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది సార్. ఇదే బుక్ నువ్వు చదువుంటే ఈ బుక్ అమ్మాల్సిన పరిస్థితి నీకు వచ్చేది కాదుగా. ఓ నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హావ్ అ గుడ్ డే. మనలో చాలా మంది సేల్స్ అనే పదం వినగానే మనం చాలా చీప్ గా చూస్తాం దాన్ని. అరే నేను సేల్స్ చేయాలా, నేను ఇంత చదువుకొని సేల్స్ చేయాలా, బయటికి వెళ్ళి ఇలా అమ్మాలా నేను అని. బట్ గైస్ ఒకప్పుడు సేల్స్ వేరు, బట్ ఇప్పుడు సేల్స్ అనేది టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈ టెక్నాలజీ, ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత సేల్స్ అనేది ఇంత సింపుల్ అయిపోయింది అనమాట. అయితే మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం సేల్స్ జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనలో చాలా మంది సేల్స్ ని చాలా చీప్ గా చూడడం స్టార్ట్ చేసాం. ఈ పెద్ద బిజినెస్ మెన్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్స్ కావచ్చు, సక్సెస్ఫుల్ పర్సన్స్ కావచ్చు, అందరు చెప్పే మెయిన్ స్కిల్ ఏంటో తెలుసా? ప్రతి పర్సన్ నేర్చుకోవాల్సింది దట్ ఈస్ సేల్స్. సేల్స్ చేయడం మనం కానీ నేర్చుకున్నాం అనుకోండి, సేల్స్ లో మనం మాస్టర్ అయితే యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ. ఎంత అమౌంట్ అని నువ్వు విన్ చేయొచ్చు. సేల్స్ అనేది మాత్రమే అలాంటి ఇండస్ట్రీ, దెర్ ఇస్ నో క్యాప్. మీకు ఎక్కడ క్యాపింగ్ ఉండదు అనమాట. యువర్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ నువ్వు విన్ చేయొచ్చు. సేల్స్ అనే ఫీల్డ్ మాత్రమే అది. సో దట్స్ వై గైస్ ఈ సేల్స్ అనే స్కిల్ మనం నేర్చుకోవాలి. అండ్ గైస్ బిలీవ్ మీ ఆర్ నాట్, ఇది ప్రతి ఒక్క పర్సన్ సేల్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అది ఎవడైనా కావచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్క డబ్బులు సంపాదించాలి అంటే ఒకటి సేల్ చేస్తేనే డబ్బులు వస్తాయి. బిజినెస్ మ్యాన్ అయితే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్ముతాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ వాళ్ళు రీల్స్ అమ్ముతాడు అండ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. అయితే మూవీ యాక్టర్స్ అండ్ సినిమా వాళ్ళు అయితే మూవీ టికెట్స్ అమ్మితేనే వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేది. అండ్ అయితే ఈవెన్ జాబ్ చేసే ఎంప్లాయీస్ కంపెనీకి మన స్కిల్ ని, మన టైం ని సేల్ చేస్తే మనకి వాళ్ళు పే చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు సేల్ చేస్తేనే ప్రాఫిట్స్ ఏం చేస్తారు. సో దట్స్ వై గైస్ ఈ సేల్స్ అనే స్కిల్ మనం నేర్చుకోవాలి. ఇందులో మనం మాస్టర్ అవ్వాలి. సో దట్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ యూ కెన్ మేక్ హ్యూజ్ ప్రాఫిట్స్. సో దట్స్ వై గైస్ ఈ సేల్స్ అనే ఇండస్ట్రీని, సేల్స్ అనే పదాన్ని చీప్ గా చూడమాపండి. దాని గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అందులో మాస్టర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి.